హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ భయంతో బిజినెస్. నన్ను చాలా రోజుల నుండి అయితే కొన్ని కామెంట్స్ అయితే అడుగుతున్నారు. మీషో నుండి మనం మనీ ఎలా ఎర్న్ చేసుకోవాలి అని చెప్పేసి అడుగుతున్నారు. చాలామంది కామెంట్స్లలో, యూట్యూబ్లో, ఇన్స్టాలో మొత్తం అవే డిఎమ్స్లలో. కాబట్టి వాటికి ఆన్సర్ చెప్దాం అనుకుంటున్నా. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. పాయింట్ టు పాయింట్ మొత్తం క్లియర్గా చెప్తాను. ఎలా మనం వీడియో అప్లోడ్ చేయాలి, లింక్ ఎలా యాడ్ చేయాలి, మనీ మనకి ఎలా వస్తాయి, మనం బ్రాండ్ కొలాబరేషన్ ఎలా అవ్వాలి, మొత్తం చెప్తాను మీకు. మీరు స్కిప్ చేసి చూసారంటే అర్థం అవ్వదు. మొత్తం క్లియర్గా చూస్తే మాత్రం క్లియర్గా అర్థమవుతుంది. నేను ఈ వీడియో ఇప్పుడు పెడదాం అనుకోలేదు, కొన్ని రోజుల తర్వాత పెడదాం అనుకున్నా. అంటే నాకు కొంచెం మనీ వచ్చినాక అవి చూపించి పెడదాం అని చెప్పి అనుకున్నా. బట్ చాలామంది అయితే అడుగుతూ ఉన్నారు, కంటెంట్ క్రియేటర్ క్లబ్లో ఎలా జాయిన్ అవ్వాలి, మనీ మనకి ఎలా వస్తాయి, ఎలా ఎర్న్ చేసుకోవాలని చెప్పేసి. అందుకే ఆన్సర్ ఇద్దామని చెప్పేసి ఈ వీడియో అయితే పెడుతున్నాను. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. మీరు వీడియో మొత్తం చూసినాక మీకు ఎక్కడ అర్థం కాలేదు, ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ అయితే చేయండి, వాటికైతే నేను రిప్లై ఇస్తాను. ఇంకా వీడియోకి అయితే వెళ్ళిపోదాం. కొన్ని పాయింట్స్ అయితే చెప్తాను అసలు ఎలాగా అని చెప్పేసి. ఫస్ట్ మీకు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లేదా యూట్యూబ్ అకౌంట్ అయితే ఉండాలి. ఫేస్బుక్ ఉన్న నో ప్రాబ్లం, ఈ అకౌంట్స్ అయితే ఉండాలి. ఫస్ట్ వచ్చేసి మీరు విష్ లింక్ అనే యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. అంటే ఇంకో యాప్ కూడా ఉంది, దాని గురించి నాకు పెద్దగా తెలియదు. బట్ విష్ లింక్ యాప్ అనేది మెయిన్ యాప్, అదైతే కంపల్సరీ ఉండాలి మీ ఫోన్లో. మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్కి వచ్చేసి ఖచ్చితంగా 1000 ఫాలోవర్స్ అయితే ఉండాలి. మీరు 1000 ఫాలోవర్స్ ఉండకపోయినా కూడా మీరు వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉండొచ్చు విష్ లింక్ యాప్ ద్వారా. బట్ ఏంటంటే మీకు మనీ ఎర్న్ అవ్వవు. ఈ 1000 ఫాలోవర్స్ ఉంటేనే మీకు ఎలిజిబిలిటీ అనేది వస్తుంది. మీకు విష్ లింక్ యాప్ నుండి లింక్ యాడ్ చేస్తే మనీ అనేది వస్తుంది. 1000 ఫాలోవర్స్ అయితే ఉండాలి కంపల్సరీ. యూట్యూబ్కి వచ్చేసి 500 సబ్స్క్రైబర్స్ అయితే కంపల్సరీ ఉండాలి. ఖచ్చితంగా ఇవైతే చూసుకోండి, ఉంటేనే మనం మనీ ఎర్న్ చేసుకోవడానికి ఎలిజిబుల్ అయినట్టు. అయితే ఫస్ట్ మన ఫోన్లో విష్ లింక్ క్రియేటర్స్ అని చెప్పేసి ఒక యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకోండి. విష్ లింక్ యాప్ అనేది ఒకటి క్రియేట్ చేసుకోండి. క్రియేట్ చేసుకున్నాక మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అయితే అడిగిద్ది, మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అయితే ఇచ్చేయండి. ప్రాబ్లం ఏముండదు, పక్కా సేఫే. ఆ విష్ లింక్ యాప్ అనేది మీ బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వాలి, మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ పాస్వర్డ్ ఇచ్చేయాలి, మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఇచ్చేయాలి, యూట్యూబ్ ఇచ్చేయాలి, మీకు ఫేస్బుక్ ఉంటే ఫేస్బుక్ కూడా ఇచ్చేయాలి. ప్రాబ్లం ఏమి ఉండదు, సేఫ్గానే ఉంటాయి. అవి ఎక్కడికి పోవు. మనం పాస్వర్డ్లు ఇస్తున్నాం, అకౌంట్ డీటెయిల్స్ ఇస్తున్నాం, అవి ఏమి ఉండదు, పక్కా సేఫ్ ఉంటుంది. కాబట్టి ప్రాబ్లం లేకుండా అవన్నీ ఇచ్చేయండి. ఇచ్చేసిన తర్వాత మీరంతా లాగిన్ అయినాక మీకు ఇంటర్ఫేస్ అనేది ఇట్లా వస్తుంది, చూపిస్తా. ఇక్కడ పక్కన స్క్రీన్ మీద అయితే యాడ్ చేస్తాను. మీకు ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత మీకు ఫస్ట్ అసలు వీడియోస్ తీసి ఎలాగా వాటికి లింక్ యాడ్ చేసి ఎలా అప్లోడ్ చేయాలనేది అయితే ఇప్పుడు చూపిస్తాను. స్క్రీన్ మీద ఇస్తాను. ఫస్ట్ వచ్చేసి మనం అంతా లాగిన్ అయిన తర్వాత మనకైతే విష్ లింక్ యాప్ ఇలాగుంటుంది మన అకౌంట్ తోటి. నాదైతే భయంతో బిజినెస్ ఆల్రెడీ మీ అందరికీ తెలిసిందే. దానితో లాగిన్ అయినాక ఇలాగ వస్తుంది. ఇలాగ వచ్చిన తర్వాత ఏంది అని అంటే మనకి ఫస్ట్ ఇక్కడ క్రియేట్ అని ఉంది చూసారా, మధ్యలో కింద క్రియేట్ అని ఉంటుంది. ఆ క్రియేట్ మీద క్లిక్ చేసాము అని అంటే మాత్రం ఇలాగ వస్తుంది మనకి స్క్రీన్. ఇలాగ వస్తుంది. కింద క్రియేట్ అని మీద క్లిక్ చేస్తే మనకి స్క్రీన్ ఇలా వస్తుంది. ఇలా వచ్చినాక మీరు ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ అవి ఇచ్చేసి ఉంటారు కాబట్టి మనకి ఇక్కడ చూపిస్తుంది ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ఫేస్బుక్ అని. నాకు ఫేస్బుక్ లేదు కాబట్టి ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ కూడా ఉంది బట్ నాకు 500 సబ్స్క్రైబర్స్ లేరు. ఇన్స్టాగ్రామ్ మాత్రం ఇప్పుడు యూజ్ చేస్తున్నా. ఇన్స్టాగ్రామ్ మీద క్లిక్ చేసాము అంటే మాత్రం మన వీడియోస్ ఉంటాయి కదా, మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లోకి అయితే వెళ్ళిపోతుంది. అది క్లిక్ చేస్తే ఇక్కడ మనం పెట్టిన వీడియోస్ అన్నీ కనపడతాయి. మనం అది ఇన్స్టాగ్రామ్ క్లిక్ చేసిన తర్వాత మనం పెట్టిన ఆల్రెడీ పోస్టులు ఉంటాయి కదా, మనం ఆల్రెడీ ఫస్ట్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయాలి. మనం ఏవైతే వీడియో ఒకటి తీస్తున్నాము అని అంటే, ఇప్పుడు నేను ఈ పెన్ తీసుకున్నా. ఈ పెన్ తీసుకొని దీని మీద ఒక వీడియో చేశాను, షార్ట్ వీడియో చేశాను. ఈ వీడియో తీసుకెళ్ళి మనం ఫస్ట్ మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసిన తర్వాత అది డౌన్లోడ్ అయిపోయిన తర్వాత, అప్లోడ్ అయిన తర్వాత
మనకి ఇక్కడ ఆ పోస్ట్ అనేది చూపిస్తుంది. విష్ లింక్ యాప్లోకి పోయి క్రియేట్లోకి పోతే మనకి ఆ పోస్ట్ అనేది ఇక్కడ చూపిస్తుంది. మనం అన్ని పోస్టులు ఉంటాయి. మనం ఇన్స్టాగ్రామ్లో ఏ వీడియోలు అయితే అప్లోడ్ చేసామో ఆ వీడియోలన్నీ మనకి విష్ లింక్ ఇన్స్టాగ్రామ్లో కూడా మనకు కనపడతాయి. అప్పుడు అక్కడ చూడండి, మీకు ఆ వీడియో అయితే కనపడుతుంది. ఇప్పుడు ఈ పెన్ వీడియో మనం ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేసాం కదా, అదే వీడియో మనకి ఇక్కడ కనపడుతుంది. అక్కడ కనపడినప్పుడు ఇప్పుడు నాకు ఇప్పుడు ఏం అప్లోడ్ చేసేది లేదు కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్గా మీకు అయితే చూపిస్తున్నాను. ఇక్కడ నేను ఈ బ్లూ కలర్ డ్రెస్ తీసుకున్నాను కదా, ఇదైతే అప్లోడ్ చేసి చూపిస్తాను మీకు. ఇది ఇప్పుడు నేను దాని మీద క్లిక్ చేసినాక ఇక్కడ మీకు ఎంటర్ పోస్ట్ టైటిల్ అని కనపడుతుంది. మీ ఇష్టం ఏదైనా. ఇప్పుడు నేను బ్లూ డ్రెస్ తీసుకున్నాను, జస్ట్ బ్లూ డ్రెస్ అని పెడతాను. మీ ఇష్టం, బ్లూ అని పెట్టుకోండి, డ్రెస్ అని పెట్టుకోండి, ఏదైనా పెట్టుకోవచ్చు. జస్ట్ టైటిల్ అయితే ఇచ్చుకోవాలి. మనం ఆ టైటిల్ ఇచ్చుకున్న తర్వాత అక్కడ బ్లూ డ్రెస్ అని చెప్పేసి టైటిల్ ఇచ్చుకున్నాము. టైటిల్ ఇచ్చుకున్నాక యాడ్ లింక్ అని కనపడుతుంది మీకు కింద. సెలెక్ట్ పోస్టర్ లేటర్ తర్వాత యాడ్ లింక్ అని ఉంటుంది. ఆ యాడ్ లింక్ మీద క్లిక్ చేయండి. యాడ్ లింక్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ లింక్ అని కనపడుతుంది. అక్కడ ఆ లింక్ మీద ఎలాగంటే ఇప్పుడు మళ్ళీ మనం బ్యాక్కి వెళ్ళిపోయి ఆ లింక్ కనపడుతుంది కదా, ఆ లింక్ మీద మనం లింక్ ఇవ్వాలి. ఇప్పుడు మనం ఆ డ్రెస్ లింక్ ఇవ్వాలి కాబట్టి బ్యాక్కి వెళ్ళిపోయి మీరు ఆ డ్రెస్ ఎక్కడ కొనుక్కున్నారు. ఇప్పుడు ఆ డ్రెస్ నేనైతే మీషోలో కొనుక్కున్నాను కాబట్టి నేను కొన్న దాంట్లోకి వెళ్ళిపోయి ఆ డ్రెస్ ఆ డ్రెస్ లింక్ తీసుకోవాలి. మనం ఇప్పుడు ఆ డ్రెస్ తీసుకోవాలి కాబట్టి ఆ లింక్ అదిగో నాకైతే బ్లూ డ్రెస్, నేనైతే ఆ బ్లూ డ్రెస్ తీసుకున్నా. మీషోలో ఆర్డర్ పెట్టాను కాబట్టి మీషో ఇప్పుడు అదైతే అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయింది ఆ బ్లూ డ్రెస్ మీకు. సరే, నేను ఇప్పుడు మీరు చూసుంటే ఆ వీడియోలోనే ఆ బ్లూ డ్రెస్ మీద ఒక చైన్ అయితే వేసుకున్నా. ఆ చైన్ లింక్ ఇద్దాం. ఇప్పుడు ఆ చైన్ లింక్ వచ్చేసి ఇవి, నేను ఈ చైన్లో అయితే తీసుకున్నా. వీటిల్లో లింక్ ఇద్దాం మనకు ఆ డ్రెస్ అవైలబుల్గా లేదు కాబట్టి లింక్ ఇస్తున్నాను. నేను ఫర్ ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాను మీకు. నేను ఆల్రెడీ ఇప్పుడు వీడియో అప్లోడ్ చేయట్లేదు కాబట్టి ఇప్పుడు ఆ లింక్ నేనైతే ఆ చైన్ లింక్ ఉంది కదా, ఆ లింక్ అయితే తీసుకున్నా. ఆ లింక్ ఎలాగా అంటే ఇక్కడ మనకి షేర్ బటన్ ఉంది, అక్కడ షేర్ బటన్ ఉంది కదా, ఆ షేర్ బటన్ మీద క్లిక్ చేసాము అని అంటే మనకి ఇక్కడ ఆప్షన్స్ చూపిస్తాయి. కాపీ టు క్లిక్ బోర్డ్ అని. ఆ కాపీ టు క్లిక్ బోర్డ్ మీద క్లిక్ చేసాము అంటే మనకి లింక్ కాపీ అయింది. మనకి లింక్ అది క్లిక్ చేస్తే కాపీ అయిపోతుంది. కాపీ అయిపోయినాక మళ్ళీ మనం బ్యాక్కి వెళ్ళిపోయి మన విష్ లింక్ క్రియేటర్ దానిలోకి వెళ్ళిపోయి అక్కడ లింక్ అడిగింది కదా, మీరు లాంగ్ ప్రెస్ చేసినా ఇదిగోండి మనకి లింక్ అయితే కనపడుతుంది. ఆ లింక్ని మనం అక్కడ ఇవ్వడమే. ఇక్కడ ఇంకా సెకండ్ లింక్ ఎందుకు చూపిస్తుంది అని అంటే ఇప్పుడు నేను ఆ వీడియోలో 2 అయితే వేసుకున్నా. చైన్ ఒకటి వేసుకున్నా, డ్రెస్ ఒకటి వేసుకున్నా. మీకు కావాలి అనుకుంటే 2 లింకులు ఇచ్చుకోవచ్చు. అంటే ఇప్పుడు నాది ఆ బ్లూ డ్రెస్ అవైలబుల్గా లేదు కాబట్టి నేను ఇవ్వలేదు. ఇప్పుడు చైన్ అవైలబుల్గా ఉంది కాబట్టి చైన్ లింక్ ఇచ్చా. మీకు అది కూడా కావాలనుకుంటే మళ్ళీ సేమ్ బ్యాక్ వెళ్ళటం, డ్రెస్ మీద క్లిక్ చేయడం, అక్కడ షేర్ బటన్ మీద ఉంటుంది. షేర్ మీద క్లిక్ చేసాము అంటే క్లిప్ బోర్డ్ ఉంటుంది. ఆ క్లిప్ బోర్డ్ మీద క్లిక్ చేసామంటే లింక్ అయితే వస్తుంది. తీసుకొచ్చి ఈ క్లిక్ 2 ఉంది కదా, లింక్ 2, ఆ లింక్ 2 మీద మీరు పిచ్చుకున్నారంటే 2 లింకులు మీకు యాడ్ అయిపోతాయి ఆ వీడియోకి. అప్పుడు మన క్రియేట్ విష్ లింక్ అని ఉంది కదా, ఆ 2 లింకులు మనం యాడ్ చేసుకున్న తర్వాత ఇంకోటి కావాలన్నా యాడ్ అనదర్ లింక్, మీరు దాని మీద క్లిక్ చేస్తే ఇంకో లింక్ కూడా వచ్చేస్తుంది. దాని మీద క్లిక్ చేసినాక ఇక్కడ నెక్స్ట్ అని క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ ఇచ్చుకున్న తర్వాత మీకు పబ్లిష్ పోస్ట్ అని ఉంది కదా, ఆ పోస్ట్ మీద ఇక్కడ మీకు ఇంకోటి చెప్తాను. ఇక్కడ కాంబో, ఇక్కడ మీషో ఫ్లాట్ 10% అని ఉంది. అంటే మీరు ఇప్పుడు మీకు ఆ చైన్లు అమ్మితే మీ లింకుల ద్వారా కొనుక్కుంటారంటే మీకు వాటిలో నుండి 10% కమిషన్ అయితే మీకు వస్తుంది. మీకు అక్కడ కమిషన్ ఆల్రెడీ చూపిస్తుంది ముందే, మీరు అప్లోడ్ చేసే ముందే చూపిస్తుంది. అంటే మీకు ఆ చైన్లు ఎన్ని పోతే మీ లింక్ ద్వారా ఎన్ని అమ్ముడు పోతే అంత 10% కమిషన్ అయితే మీకు యాడ్ అవుతుంది. ఇప్పుడు దాని మీద 10% అన్ని ప్రోడక్ట్స్కి 10% ఉంటుందని మాత్రం అనుకోవద్దు. ఒక్కో ప్రోడక్ట్కి ఒక్కో పర్సెంటేజ్ ఉంటుంది. దీనికైతే 10% ఉంది. ఇప్పుడు మనము పబ్లిష్ పోస్ట్ అని కొట్టేసేయాలి. పోస్ట్ అని కొట్టేసిన తర్వాత మన వీడియో అయితే పబ్లిక్ విష్ లింక్ కొట్టేది పోతుంది. ఇంకా దాన్ని కూడా పబ్లిక్ విష్ లింక్ కొడితే పోద్ది, మన వీడియో అయితే పోస్ట్ అయిపోతుంది. ఇప్పుడు ప్రతి ఒక్కరు వీడియో అయితే అప్లోడ్ చేసేసారు. అప్లోడ్ చేసిన తర్వాత ఆ వీడియోని పబ్లిక్ పోస్ట్ కొట్టేసిన తర్వాత
వీడియో అప్లోడ్ చేస్తాం. అప్లోడ్ చేసిన తర్వాత మనకి వీడియో కింద లింక్ అని కామెంట్ పెడతారు. మీరు లింక్ అని కామెంట్ చేయండి, నేను డిఎం చేస్తాను అని చెప్పేసి చెప్తారు మన వీడియోలలో. ఇప్పుడు లింక్ అని కామెంట్ పెట్టినప్పుడు 1-2 దానికంటే మీరు లింక్ ఇస్తారు. బట్ ప్రతి దానికి లింక్ ఇవ్వాలంటే మీకు కుదరదు కాబట్టి ఆటో డిఎం అని ఉంటుంది. అంటే మీరు ఇవ్వకపోయినా విష్ లింకే మీ లింక్ని డైరెక్ట్గా వాళ్ళకి మెసేజ్ చేసేసిద్ది. వాళ్ళకి డైరెక్ట్గా మెసేజ్ చేసేసి ప్లస్ కామెంట్లలో మీకు డిఎం చేశామని చెప్పేసి మెసేజ్ కూడా రిప్లై ఇస్తుంది. అది ఎలాగన్నది ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇక్కడ భయంతో బిజినెస్ అని మనది ఉంది కదా మన ఫేస్, అక్కడ పైన 3 డాట్స్ ఉంటాయి. ఆ 3 డాట్స్ మీద క్లిక్ చేసాము అంటే మనం విష్ లింక్ ప్రొఫైల్లోకి అయితే వెళ్ళిపోతాం. విష్ లింక్ ప్రొఫైల్లోకి వెళ్ళిపోయిన తర్వాత మనకి అక్కడ కొన్ని ఆప్షన్స్ అయితే చూపిస్తుంది. అక్కడ కొన్ని ఆప్షన్స్ యువర్ ప్రొఫైల్, సెలెక్ట్ బై విష్ లింక్ ఎంగేజ్, మూడోది ఉంటుంది విష్ లింక్ ఎంగేజ్ అని. ఆ విష్ లింక్ ఎంగేజ్ మీద సెంట్ ఆటో డిఎమ్స్ అనేవి ఉంటుంది. అంటే మనకి కామెంట్ పెడతారు కదా లింక్ అని కామెంట్ పెడతారు. ఆ లింక్కి విష్ లింకే మీ లింక్ని యాడ్ చేసి ఆ ప్రోడక్ట్ లింక్ని అయితే వాళ్ళకి డిఎం చేసేస్తుంది. మీరు ప్రతి ఒక్కరికి రిప్లై ఇవ్వలేరు కాబట్టి విష్ లింకే ఆ లింక్ని అయితే డిఎం చేస్తుంది. డిఎం చేసినాక వాళ్ళు పెట్టిన కామెంట్కి కూడా రిప్లై అయితే ఇచ్చేస్తుంది, ప్లీజ్ చెక్ యువర్ డిఎం అని చెప్పేసి. మనం అది ఎలాగా అంటే ఆ విష్ లింక్ ఎంగేజ్ని క్లిక్ చేసాము అని అంటే మనకి ఇలాగా దాని మీద సీ వాట్ యువర్ కెన్ సెండ్ దాని మీద క్లిక్ చేసేయండి. దాని మీద క్లిక్ చేసిన తర్వాత కింద సీ హౌ టు యూజ్ దాని మీద కూడా క్లిక్ చేసేయండి. అంటే మీకు చూపిస్తుంది అని అన్నట్టు మీకు ఎలాగా అని చెప్పేసి దాని మీద క్లిక్ చేసి ఇప్పుడు చూడండి నేను ఆల్రెడీ యాక్టివేట్ చేసుకున్నా దాన్ని. ఇప్పుడు ఫేస్బుక్కి ఇన్యాక్టివేట్ అని ఉంది, అంటే నేను చేసుకోలేదు, నాకు లేదు కాబట్టి. ఇన్స్టాగ్రామ్కి మాత్రం యాక్టివేట్ చేసుకున్నా. నాకు యూట్యూబ్ లేదు, అంటే 500 సబ్స్క్రైబర్స్ ఉండాలి, నాకు లేదు కాబట్టి దానికి లేదు. ఇన్స్టాగ్రామ్ మాత్రం నేను యాక్టివేట్ చేసుకున్నాను కాబట్టి యాక్టివ్ అని ఉంది. మీరు దాన్ని యాక్టివ్ చేసుకోండి, అప్పుడు మీకు కామెంట్ పెట్టిన వాళ్ళకి ఆటోమేటిక్గా డిఎమ్స్ అయితే వెళ్ళిపోతాయి. అది ఎలాగ చేసుకోవాలన్నది క్లియర్ అయిపోయింది. ఇంకొకటి మీకు ఈ పాయింట్ ఫస్టే చెప్పాలి నేను, బట్ చెప్పలేకపోయాను. అది ఏంటి అంటే ఇప్పుడు మీరు ప్రోడక్ట్ అనేది ఓన్లీ మీషో ద్వారానే కాదు, అమెజాన్ కానీ మిత్రా కానీ దేని నుండి అయినా కానీ షాపింగ్ యాప్స్ ఏముంటే అవి ఫ్లిప్కార్ట్, అమెజాన్, షాప్సీ, మీషో ఏది ఉంటే అది ఏ షాపింగ్ యాప్ నుండి అయినా మీరు ఒక ప్రోడక్ట్ కొనుక్కున్నప్పుడు దాన్ని ఒక వీడియో తీసేసి మీ ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేసేసి దాన్ని మళ్ళీ విష్ లింక్ యాప్ నుండి వచ్చినామంటే ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే విష్ లింక్ యాప్లో మీరు అప్లోడ్ చేసిన వీడియో అయితే ఇక్కడ కనపడుతుంది. అప్పుడు ఆ వీడియో కింద మీరు ఒక టైటిల్ ఇచ్చేసుకొని దానికి మీరు ఏ ప్రోడక్ట్ కొన్నారో అది అమెజాన్ నుండి కానీ ఫ్లిప్కార్ట్ నుండి కానీ మీషో నుండి ఎక్కడి నుండి అయినా కానీ దాని లింక్ని తీసుకొచ్చి ఇక్కడ అటాచ్ చేసి పోస్ట్ కొట్టారంటే మీకు వెళ్ళిపోతుంది అంతే. మీరు ఓన్లీ మీషో యాప్ అనే పెట్టుకోవద్దు మైండ్లో. ఏ యాప్ నుండి అయినా మీ షాపింగ్ యాప్స్ ఎక్కడ ఉన్నా కానీ ఏ యాప్స్ నుండి తీసుకున్నా కానీ లింక్ అయితే ఇచ్చుకున్నారంటే చాలు, మీకు కమిషన్ కూడా అక్కడ ముందే చూపిస్తుంది, సరిపోతుంది. ఇంకొకటి వచ్చేసి బ్రాండ్స్. మీకు విష్ లింక్ యాప్లోనే బ్రాండ్ వాళ్ళు కూడా కొలాబ్ అయితే అవుతారు మీతోటి. అది ఎలాగన్నది చూపిస్తాను. మీరు ఎక్కడ స్కిప్ చేయొద్దు, స్కిప్ చేశారంటే మాత్రం మీకు అర్థం కాదు. నేను క్లియర్గా చెప్తాను, ఒక్కొక్కటి విష్ లింక్ యాప్లో ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో మొత్తం చెప్తాను. ఇప్పుడు విష్ లింక్ యాప్లోనే బ్రాండ్ వాళ్ళు కొలాబ్ అవుతారు మీతోటి. అది ఎలాగా మనీ ఎలా ఇస్తారు, ఎలాగ కొలాబ్ అవుతారు అన్నది ఇప్పుడు చూపిస్తాను. విష్ లింక్ యాప్లో కొలాబ్ ఎలాగా అంటే మనవి విష్ లింక్ యాప్ ఫేస్ ఇలా వచ్చిన తర్వాత అక్కడ బ్రాండ్ కొలాబ్ అని ఉంటుంది. ఆ బ్రాండ్ కొలాబ్ మీద క్లిక్ చేశారు అని అంటే అక్కడ ఉంది కదా బ్రాండ్ కొలాబ్ అని, ఆ బ్రాండ్ కొలాబ్ మీద క్లిక్ చేశారు అని అంటే ఇక్కడ చాలా నాకైతే ఇవన్నీ వచ్చాయి బ్రాండ్. నేనైతే కొన్ని తీసుకోలేదు, కొన్ని మన ఇష్టం, యాక్సెప్ట్ చేయొచ్చు, యాక్సెప్ట్ చేయకపోవచ్చు, అది మీ ఇష్టము. చేయాలనుకుంటే చేయని, లేకపోతే లేదు. ఇవన్నీ నాకు వచ్చిన బ్రాండ్ కొలాబరేషన్స్. నేనైతే ఎక్కువ ఏది చేయలేదు. విష్ కేర్ ప్రోడక్ట్ నాకు కొలాబ్ అయ్యారు. నేను అది ఓకే అనుకున్నది, ఎందుకంటే అది మంచి ప్రోడక్ట్ కాబట్టి చేయాలనుకొని నేను యాక్సెప్ట్ చేశాను. నేనైతే దీనికి చేయాలనుకున్నాను. ఇప్పుడు మీకు చూపించడానికి ఓపెన్ అయితే చేశాను దాన్ని కూడా నేను ఇంకా వాళ్ళని అప్రోచ్ అవ్వలేదు. బట్ దాని మంచి ప్రోడక్ట్ కాబట్టి చేయాలని అయితే అనుకున్నాను. ఇది ఎలాగా అంటే ఇక్కడ మనకి చూసారా, మనకి వాళ్ళు ఇట్లాగా ఇస్తారు. మనం వాళ్ళు ఇచ్చిన కొలాబరేట్ని అయితే మనం క్లిక్ చేసాము అంటే ఇలాగ వస్తుంది. దీనికి ఎలాగా అంటే మనము ఓకే అనుకుంటే అక్కడ
అప్ టు ఇన్ అని ఉంది, ఓపీటీ ఇన్. మనము చేయాలి అనుకుంటే దాన్ని క్లిక్ చేయండి. మనకు వద్దు అనుకుంటే అక్కడ చూసారా ఓపీటీ అవుట్ అని, అది క్లిక్ చేయండి. మీకు ఆ బ్రాండ్ వాళ్ళతో కొలాబరేట్ అవ్వాలి అనుకుంటే ఓపీటీ ఇన్ అని కొట్టండి, వద్దు అనుకుంటే అవుట్ కొట్టేసేయండి. నేనైతే ఇంకా ఏది అన్నది చెప్పలేదు. అండ్ వాళ్ళు డేట్ ఇస్తారు, ఈ డేట్ లోపే మీరు వాళ్ళకైతే అప్రోచ్ అవ్వాలి. అండ్ వాళ్ళే ఇస్తారు స్క్రిప్ట్ కూడా ఎలాగా అన్నది. ఇంకా ఇది ఎలాగంటే ఇప్పుడు ఇది వచ్చింది కదా, మీకు ఇలా చూపిస్తుంది, దాని మీద క్లిక్ చేసాము అని అంటే ఇది మనకి ఎలాగంటే మనీ ఇస్తారు వాళ్ళకి. మనం సేమ్ వాళ్ళు చెప్పిన స్క్రిప్ట్ లాగా మనం ఆ వీడియో చేసామంటే మనకి దీనికి అంత 300 రూపీస్. ఇక్కడ చూసారా, ఇక్కడ మనము సేమ్ వాళ్ళు ఇచ్చినట్టే మనం చేసాము అని అంటే మన అకౌంట్కి మీరు ఫస్టే మీ అకౌంట్ డీటెయిల్స్ అయితే వాళ్ళకి ఇచ్చుకోవాలి. నేను ఫస్టే మీకు చెప్పాను, అకౌంట్ డీటెయిల్స్ అయితే ఇచ్చేయాలి. మనం విష్ లింక్ ఇచ్చేసామంటే అన్నిటికీ వాళ్ళే ఇచ్చేసుకుంటారు. 300 రూపీస్ అయితే వస్తాయి. మనం ఆ వీడియో చేసి వాళ్ళకి పెట్టామంటే 300 రూపీస్ అయితే వస్తాయి. అది మీ ఇష్టము, చేయాలనుకుంటే చేయండి, లేదంటే లేదు. ఇక్కడ మనకి ఇంకా ఎలాగా అంటే ఇక్కడ కొలాబ్ పీడిఎఫ్ అని ఉంది కదా, ఆ కొలాబ్ పీడిఎఫ్ మీద కొట్టాము అంటే మీకు స్క్రిప్ట్ ఇస్తారు వాళ్ళు. మీరు ఎలాగా అది ఆ వీడియో ప్రోడక్ట్ని ఎలా చూపించాలి, ఎలా అప్లై చేసుకోవాలి, ఎలాగా మాట్లాడాలి, ఏమేమి వాటిలో హైలైట్ చేయాలన్నది అయితే వీళ్ళు ఇస్తారు. దీంట్లోనే మెన్షన్ చేస్తారు. మీరు ఆ వీడియో అంతా చేసి వాళ్ళు అప్లోడ్ చేసినాక మీకు ఆ మనీ ఎప్పుడు పడతాయంటే ఇప్పుడు పడవు, వాళ్ళే డేట్ ఇస్తారు, ఈ డేట్ లోపు మీకు మనీ పడతాయి మీ అకౌంట్కి అని చెప్పేసి. ఈ ప్రోడక్ట్ వచ్చేసి ఇక్కడ చూపిస్తున్నాం కదా, మనం అక్కడ మన ప్రోడక్ట్ మీద చూసామంటే ఇది విటమిన్ సి సిరప్ ఫేస్ మీద పెట్టుకునేది. అది ప్రాబ్లం ఏముండదు, అందుకే నేను యాక్సెప్ట్ చేశాను. చేయలేదు, ఇంకా చేయాలని అనుకుంటున్నాను. ఇది మనం ఇలాగా బ్రాండ్ వాళ్ళతోటి కొలాబ్ అవ్వచ్చు. మనకు బ్రాండ్ వాళ్ళు వస్తారు, దాని మీద క్లిక్ చేసాము అంటే మన ఆప్షన్ అది. మనం చేయాలి అనుకుంటే ఓపీటీ ఇన్ అని కొట్టండి, చేయొద్దు అనుకుంటే అవుట్ అని కొట్టేసేయచ్చు. కొట్టేసిన తర్వాత అదే మనం చేయాలనుకుంటే దానికి మనీ అయితే ఇస్తారు. వాళ్ళు చెప్పిన స్క్రిప్ట్ పరంగా మనం వీడియో చేసి వాళ్ళకి ఇచ్చాము అని అంటే, మన ఛానల్లో అప్లోడ్ చేసాము అని అంటే మనకి 300 రూపీస్ అయితే వస్తాయి. ఓన్లీ 300 అనే కాదు, వాళ్ళు ఇంతని ప్రైస్ చెప్తారు. ఈ వీడియోకి అయితే 300, ఒక్కో ప్రోడక్ట్కి ఒక్కో రకంగా ఉంటుంది. ఈ వీడియోకి అయితే 300 రూపీస్. ఇక్కడ చూసారు కదా, ఫిక్స్డ్ ప్రైస్ 300 రూపీస్. వాళ్ళకేమో 1 ఇన్స్టాగ్రామ్ రీల్ అయితే అప్లోడ్ చేయాలి, మనం ఇవ్వాలి. దానికి మీరు యాక్సెప్ట్ అంటే ఓపీటీ ఇన్ కొట్టాలి, వద్దు అనుకుంటే ఓపీటీ అవుట్ కొట్టాలి. అక్కడ ప్రోడక్ట్ మీరు ఏ ప్రోడక్ట్ అని చూడాలంటే వ్యూ ప్రోడక్ట్స్ అన్నవి కదా, దాంట్లో చూసేయచ్చు అంతే. మీరు బ్రాండ్ కొలాబరేషన్ వాళ్ళు అయితే ఇలాగ అప్రోచ్ అవ్వాలి. మీరు చేస్తూ ఉంటే కొలాబరేషన్స్ అయితే వస్తాయి మీకు. విష్ లింక్లో చాలా అంటే చాలా బెస్ట్ అని చెప్పొచ్చు. ఇంకో యాప్ కూడా ఉంది, దాంట్లో కూడా చేయొచ్చు. బట్ నాకు ఆ యాప్ పర్టికులర్గా తెలియదు కాబట్టి నేనైతే విష్ లింకే చాలామంది యూజ్ చేస్తున్నారు కాబట్టి నేను కూడా అదే యూజ్ చేస్తున్నాను. సేఫ్గా ఉంటుంది, మన డీటెయిల్స్ అన్నీ సేఫ్గా ఉంటాయి కాబట్టి ప్రాబ్లం ఏం లేదు. అండ్ ఇప్పుడు దానికి మనీ చూసారు మీరు. మనీ కాకుండా మనకి క్రెడిట్స్, అంటే మనీ రావు మనకి, బట్ క్రెడిట్స్ అనేవి వస్తాయి. వాటి ద్వారా మనం షాపింగ్ అయితే చేసుకోవచ్చు. అది ఎలాగా అనేది ఇప్పుడు చూపిస్తాం మీకు. అది ఎలాగా అంటే ఇప్పుడు ఇందాక మనం నా విటమిన్ సి సిరప్లోకి అయితే పోయాం కదా, దానికి మనకి 300 రూపీస్ ఇచ్చారు. ఇప్పుడు ఇంకొకటి వచ్చేసి దీని మీద క్లిక్ చేయండి, సన్ స్క్రీన్ మీద. దీని మీద క్లిక్ చేసిన తర్వాత దీనికి చూసారా, నాకు వచ్చేసి 400 రూపీస్ అయితే ఇస్తున్నారు. 400 రూపీస్ కాదు, అవి డబ్బులు కాదు, మనకి డబ్బులు రావు వాటి నుండి. క్రెడిట్స్ అంటే వాటి ద్వారా వాళ్ళు కొన్ని ప్రోడక్ట్స్ ఇస్తారు. మనం ఆ వీడియో సేమ్ వాళ్ళు చెప్పిన ప్రోడక్ట్ని వీడియో చేసి పెట్టామంటే ఇక్కడ చూసారా అవైలబుల్ క్రెడిట్స్ అని చెప్పేసి ఆ క్రెడిట్స్ అయితే ఉంటాయి. ఆ క్రెడిట్స్ ద్వారా కింద వాళ్ళు కొన్ని ప్రోడక్ట్స్ ఇచ్చారు కదా, వాటిలో మన ఇష్టం. ఆ 400 రూపాయల కాయిన్స్కి మనం అక్కడ కింద ఏమైనా కొనుక్కోవచ్చు. ఓన్లీ అక్కడ ఉన్నవే మనం బయట ఎక్కడ షాపింగ్ అంటే మీషోలో అమెజాన్లో వాటిలో కొంటా అంటే కుదరదు. వాళ్ళు ఇచ్చిన ప్రోడక్ట్స్లోనే మీకు ఏదైనా అవసరం ఉంటే తీసుకోవచ్చు. అవి మనీ అయితే ఇవ్వరు, ప్రోడక్ట్ మాత్రం ఫ్రీగా పంపిస్తారు. ఒకటి బ్రాండ్ కొలాబరేట్ అయ్యే వాళ్ళు మనకి ప్రోడక్ట్ని వాళ్ళే ఫ్రీగా పంపిస్తారు, మీరు కొనుక్కోవాల్సిన అవసరం లేదు. మీ డీటెయిల్స్ ముందే ఇస్తారు కదా, ఇన్స్టాగ్రామ్ డీటెయిల్స్ అవి ముందే ఇచ్చుంటారు కదా, మీ అకౌంట్ డీటెయిల్స్, మీ లొకేషన్ కూడా డీటెయిల్స్ ఇచ్చుకోండి. అంటే మీ డెలివరీ అయ్యే
లొకేషన్స్. ఎందుకంటే మీరు ఇట్లా కొలాబ్ అయిన వాళ్ళు, మీ బ్రాండ్ కొలాబరేట్ అయిన వాళ్ళు ప్రోడక్ట్ని వాళ్ళే పంపిస్తారు ఫ్రీ, మీరు కొనుక్కోవాల్సిన అవసరం లేదు. మీరు చేయాలి అనుకుంటే ఫ్రీగా ప్రోడక్ట్ పంపిస్తారు. మీకు కొన్నిటి వాటి నుండి ఏమో మనీ వస్తాయి, కొన్నిటి వాటి నుండి ఇలా కాయిన్స్ వస్తాయి. ఆ కాయిన్స్ని వాళ్ళు కొన్ని ప్రోడక్ట్స్ చూపిస్తారు, ఆ ప్రోడక్ట్స్నే కొనుక్కోవాలి. మీకు అవసరం ఉంటే కొనుక్కొని, లేకపోతే వదిలేసేయండి ఆ కాయిన్స్ని అట్లనే. ఇప్పుడు దాని కిందాక వాటికైతే అది వచ్చింది కదా, ఇందాక దానికైతే అవి చూపించాయి. ఇప్పుడు సేమ్ ఇంకో ప్రోడక్ట్కి అయితే చూసారా 600 కాయిన్స్. ఇవి కూడా నాకు మనీ కాదు, కాయిన్స్. ఆ కాయిన్స్ ద్వారా ఏంది అని అంటే మనకి వాళ్ళు ప్రోడక్ట్స్ చూపిస్తారు అక్కడ. సేమ్ 600 రూపీస్ కాయిన్స్ ఉన్నాయి కదా, ఆ కాయిన్స్ తోటి మనం అక్కడ ఉన్న మేకప్, లిప్స్టిక్, సంథింగ్ మీకు అవసరం ఉన్నాయి అంటే వాటిలో ఏమైనా కొనుక్కోవచ్చు. అవి కూడా యూజ్ అవుతాయి మీకు. కాబట్టి నో ప్రాబ్లం, ప్రోడక్ట్ మీ ఇష్టం. వాళ్ళు ఇచ్చిన కొలాబ్ అవ్వాలి అనుకుంటే అవ్వండి, అవ్వద్దు అనుకుంటే అవ్వలేదు, అది మీ ఇష్టం, బలవంతం ఏం లేదు. అండ్ మీరు అది ఎలా తెలుసుకోవాలి అని అంటే అవి కాయిన్సా మనీనా అది ఎలా తెలుసుకోవాలి అని అంటే ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనపడుతుంది ఆల్రెడీ 600 క్రెడిట్స్ అని చెప్పేసి. మీకు అమౌంట్ అయితే ఫిక్స్డ్ అమౌంట్ అని చెప్పేసి కనబడుతుంది, లేదు అంటే క్రెడిట్స్ 600 రూపీస్ అని కనబడుతుంది, అంతే. దాంట్లో పెద్ద తేడా ఏముండదు. బ్రాండ్స్ మాత్రం చాలానే కొలాబ్ అవుతాయి. విష్ లింక్లో చేసుకోవచ్చు. మీకు విష్ లింక్ యాప్ కావాలన్నా కూడా ప్లే స్టోర్లోకి వెళ్తే విష్ లింక్ యాప్ అయితే ఉంటుంది, ఇన్స్టాల్ చేసుకోండి, చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ ఇంకా తర్వాత మీరు వీడియో అప్లోడ్ చేస్తున్నారు, మీకు ఇంతని కమిషన్ వస్తుంది అంటే, ఇప్పుడు కమిషన్ మీకు ఎలాగ వస్తుంది అని అంటే, మీరు ఒక వీడియో అప్లోడ్ చేశారు, లింక్ ఇస్తారు, మీరు వాళ్ళు లింక్ అడిగితే ఇన్స్టాగ్రామ్లో లింక్ అయితే వెళ్ళిపోతుంది. ఇప్పుడు మీకు మనీ ఎలా వస్తాయి అంటే, వాళ్ళు ఆ లింక్ని క్లిక్ చేసి మీ లింక్ ద్వారా వాళ్ళు కొనుక్కుంటే, ఇప్పుడు మీరు ఈ పెన్ పెట్టారు కదా, ఈ పెన్ అయితే మీరు అప్లోడ్ చేశారు, వీడియో తీసి అప్లోడ్ చేసేసి లింక్ అయితే యాడ్ చేసి విష్ లింక్లో మీరైతే అప్లోడ్ చేశారు. ఈ పెన్నుని మీ ద్వారా లింక్ పంపిస్తారు కదా, ఆ లింక్ ద్వారా ఈ పెన్ను వాళ్ళు కొనుక్కున్నారు అని అంటే అప్పుడు మీకు ఈ పెన్కి ఎంత కమిషన్ అనేది యాడ్ అయి ఉంటుంది. ఆ కమిషన్ డబ్బులు మీకు పడతాయి. అది ఎప్పుడు పడతాయి? ఇప్పుడైతే పడవు. మీకు కమిషన్ వచ్చేసి ఒక 40 డేస్ పడింది. మీరు ఇప్పుడు ఈ రోజున ఈ పెన్ను వీడియో అప్లోడ్ చేశారంటే 40 డేస్కి వస్తాయి మీకు మనీ వచ్చేసి. ఎవ్రీ 40 డేస్ మీరు ఈ నెలలో స్టార్ట్ చేశారంటే నెక్స్ట్ నెలలో కాకుండా ఆ నెక్స్ట్ నెలలో 10వ తేదీన అట్లా పడతాయి. అలాగా మీకు అమౌంట్ అయితే పడేది. అంటే ఎందుకు అని అంటే, ఇప్పుడు మీ ప్రోడక్ట్స్ ఈ పెన్ తీసుకున్నారు, మీ దగ్గర తీసుకున్న పర్సను, అదే మీ లింక్ ఇచ్చిన పర్సను ఈ ప్రోడక్ట్ని ఉంచుకోవచ్చు, రిటర్న్ పెట్టేయచ్చు. రిటర్న్ పెట్టిన డబ్బులు అయితే మీకు పడవు. ఆ ప్రోడక్ట్ కొని వాళ్ళు ఉంచుకుంటేనే మీకు కమిషన్ అనేది యాడ్ అయ్యిద్ది. రిటర్న్ పెడితే పడవు, మీకు కమిషన్ యాడ్ అవ్వదు. అందుకని చెప్పేసి మీకు 40 డేస్కి అయితే మనీ పడతాయి. అది ఎలాగ పడతాయి, ఎలా చూసుకోవాలన్నది ఇప్పుడు చెప్తాను. మీది ఇలా ఉంటుంది కదా, ఇలా ఉన్న తర్వాత మీకు ఇక్కడ చివర్లో అనలిస్ట్ అనేది ఒకటి కనపడుతుంది. మీది స్క్రీన్ మీద చూసామంటే చివర కింద ఆప్షన్స్లలో అనలిస్ట్ అనేది ఒకటి కనపడుతుంది. ఆ అనలిస్ట్ మీద క్లిక్ చేసాము అని అంటే ఇక్కడ మీకు కనపడతాయి మీకు అసలు ఎంత అమౌంట్ ఉన్నాయి. ఈ గ్రీన్ కలర్లో ఉన్నాయన్నీ మీ ప్రోడక్ట్స్ నుండి క్లిక్ చేసిన వాళ్ళు, కొన్న వాళ్ళు. ఆ రెడ్ బార్ ఉంటుంది కదా, ఆ రెడ్ బార్ ఉండేసి గ్రీన్ కలర్లో ఉన్నది వచ్చేసి మీకు కమిషన్స్ వచ్చినాయి. ఆ రెడ్ క్లిక్ ఉంటుంది కదా, అది వచ్చేసి మీ లింకుల్ని క్లిక్ చేసిన వాళ్ళు, అంతే. ఇక్కడ మీకు ఇక్కడ ఏ రోజు ఎంతమంది క్లిక్ చేశారు, ఎంతమంది కొన్నారు అని చెప్పేసి మీకు కావాలంటే ఇక్కడ సేల్స్ కమిషన్ అని టుడే అని ఉంది. ఆ టుడే మీద క్లిక్ చేసాము అని అంటే ఇక్కడ డేట్స్ వస్తాయి. ఇక్కడ డేట్స్ ఉంటాయి. మీరు ఏ రోజు ఏ పోస్ట్, ఇక్కడ రెడ్ డాట్స్ ఉన్నాయి కదా, ఆ రెడ్ డాట్స్ అన్నీ మీరు లింక్లు యాడ్ చేసి అప్లోడ్ చేసిన వీడియోసే. ఇప్పుడు నేను సరే ఈరోజు 23, ముందు రోజు చూద్దాము. ముందు రోజు చూడాలి అంటే ఆ ముందు రోజు బటన్ నొక్కేసి, ఆ ముందు రోజు 22వ తేదీ అక్కడ ఉంది కదా, నేను 22వ తేదీన పోస్ట్ అయితే అప్లోడ్ చేశాను, లింక్ యాడ్ చేసింది. ఆ 22వ తేదీన అప్లోడ్ చేసి ఇక్కడ అప్డేట్ అని ఉంది కదా పైన, అప్డేట్ మీద క్లిక్ చేసామంటే మనకి 22వ తేదీది అప్డేట్ అయితే వచ్చేసిద్ది. ఆ రోజు ఎంతమంది కొన్నారు, ఎంత కమిషన్ అయితే వచ్చినాయి అవన్నీ మనకైతే చూపిస్తుంది. ఇట్లా పైకి స్క్రోల్ చేసామంటే అది ₹1.05
అంతే వచ్చింది. నేను ఇదంతా నాకు మనీ వచ్చినాక పెడదాం అనుకున్నాను, బట్ చాలామంది అడుగుతున్నారని చెప్పేసి ముందైతే పెడుతున్నా. సరే ఈరోజు ఇంకో రోజు ఇది చూద్దాం, 20వ తేదీ ఇది చూద్దాము. సేమ్ 20వ తేదీ చూడాలంటే 20వ తేదీ మీద క్లిక్ చేసి అప్డేట్ అని కొడితే మనకి 20వ తేదీ అయితే కమిషన్స్ మనకి ఎంత వచ్చినాయి, ఎంతమంది క్లిక్ చేశారు అని చెప్పేసి మనకి అంత డీటెయిల్స్ అయితే ఉంటుంది. 20వ తేదీ అయితే నాకు 128 రూపాయలు వచ్చినాయి. మనం చెప్పలేము, లింక్ అడిగిన వాళ్ళందరూ క్లిక్ చేసి కొంటారని మాత్రం అనుకోవద్దు. కొంతమంది లింక్ అడుగుతారు, వాటిని చూసి నచ్చితే కొనుక్కుంటారు, నచ్చకపోతే లేదు. కొన్న వాళ్ళందరూ ఉంచుకుంటారా అంటే నమ్మకం లేదు, రిటర్న్ పెట్టేస్తారు కొంతమంది. కాబట్టి ఒక్కో రోజు ఒక్కొక్క రూపాయి వస్తుంది. చూడండి ఇక్కడ నాకైతే ఇక్కడ స్టడీ ప్యాడ్ ఉంది కదా, దాన్ని 6 క్లిక్ చేశారు. 6 క్లిక్ చేసి 6 కొనుక్కున్నారు. 84 రూపాయలు వచ్చినాయి నాకు. దాని మీద మనకి చెప్పాను కదా ఇంత అని పర్సంటేజ్, ఇంత అని మనకి కమిషన్ యాడ్ అయి ఉంటుంది. ఆ ప్యాడ్స్కి అయితే నాకు 6 కొన్నారు, 84 రూపాయలు వచ్చినాయి. పైన చూసారా, నేను రీసెంట్గా ఒక పౌచ్ అయితే పెట్టాను, ఫోన్కి అటాచ్డ్ పౌచ్ అని చెప్పి. దాన్ని 8 మంది క్లిక్ చేశారు, బట్ ఎవరు కొనుక్కోలేదు కాబట్టి నాకు కమిషన్ అయితే రాలేదు. ఇంకోటి షర్టు ప్యాంట్లు అయితే ఆర్డర్ పెట్టారు, దాన్ని చూసారా 82 మంది క్లిక్ చేశారు, బట్ కొంతమంది కొంటారు కాబట్టి 45 రూపాయలు. అట్లాగా కొన్న వాళ్ళు క్లిక్ చేసిన లింక్ అడిగిన వాళ్ళందరూ క్లిక్ చేయరు, క్లిక్ చేసిన వాళ్ళందరూ కొనరు. కొన్న వాళ్ళందరూ దాన్ని ఉంచుకుంటారా అంటే కొంతమంది రిటర్న్ పెడతారు, కొంతమంది రిటర్న్ పెట్టినవి మాత్రం మీకు యాడ్ అవ్వవు. ఓన్లీ ఉంచుకున్నామని మీకు కమిషన్ యాడ్ అవుతుంది అంతే. ఇది మనకి ఇట్లాగా వస్తుంది. మనము ఇట్లా చూసుకోవచ్చు, మనం ఏ రోజు కావాలంటే ఆ రోజు డేట్ కొట్టుకొని అప్డేట్ అయితే చేసుకోవచ్చు మనకి ఎలాగా అన్నది. ఇంకా మీకు దాని మీద ఎంత పర్సెంటేజ్ అని అంటే దాని మీద క్లిక్ చేసాము అంటే ఇప్పుడు స్టడీ ప్యాడ్ మీద క్లిక్ చేసి అక్కడ స్టడీ ప్యాడ్ మీద క్లిక్ చేస్తే మీకు అక్కడ చూపిస్తుంది చూడండి. లింక్లు 6 సెంట్ 12 మంది, ఆర్డర్స్ వచ్చేసి 12 మంది చేసుకున్నారు. ఇక్కడ మనకి చూపిస్తుంది చూడండి. ఇప్పుడు డ్రెస్ నేను పింక్ రెడ్ ప్యాంటు, రెడ్ టాపు వైట్ ప్యాంటు పెట్టా కదా, దానికి 12 అంటే 12% మీకైతే కమిషన్ యాడ్ అయ్యిద్ది మీరు కొన్న ప్రోడక్ట్ మీద నుండి. దాని మీద నాకు ఎవరు కొనలేదు. మన స్టడీ ప్యాడ్ అయితే ఒకటి పెట్టాను, దాని మీద మనకి 10% కమిషన్ అయితే వస్తుంది. ఆ 10% కమిషన్ నాకు 4 కొంటే 84 రూపాయలు. అంటే ప్రోడక్ట్ని బట్టి మీకు కమిషన్ అనేది యాడ్ అవుతుంది. అన్నిటికీ ఒకటే కమిషన్ అయితే ఉండదు. ఇది మనం ఇలాగైతే చూసుకోవాలి. ఈ మనీ అంతా మనకి ఎప్పుడు పడతాయి అంటే 40 డేస్కి పడతాయి, అంటే 10-15వ తేదీలో పడతాయి, అలాగా పడతాయి మనకైతే. నాకు ఇప్పుడు 83 రూపాయలు వచ్చినాయి. 547 రూపాయలకి నేను అమ్మితే నా లింకుల ద్వారా కొంటే 83 రూపాయలు వచ్చినాయి నాకు. అట్లాగా మనం చెప్పలేం ఒక్కో దానికి ఒక్కో వస్తుంది అని చెప్పేసి. ఇలాగైతే ఉంటుంది మనకి. ఇప్పుడు నా అకౌంట్లో ఉన్న మనీ మొత్తం ఎంత అంటే ఇక్కడ 256 రూపాయలు. నేను ఈ మధ్య స్టార్ట్ చేశాను, ఇంతకుముందు ఎప్పుడు పెట్టలేదు కదా, ఈ మధ్య ఎందుకో ట్రై చేద్దామని చేశా కాబట్టి నాకైతే 256 రూపాయలు. వీటి నుండి విష్ లింక్ ద్వారా చాలామంది లక్షలు సంపాదిస్తున్న క్రియేటర్స్ కూడా చాలామంది అయితే ఉన్నారు ఖచ్చితంగా. ఎందుకంటే చాలామంది బ్రాండ్ కొలాబరేషన్స్ ఉంటాయి, వీటిల్లో మనం లింకులు పెడితే కొనుక్కుండే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు మనం ఇంకొకటి, మనము ప్రోడక్ట్ కొనుక్కొని ఉంచుకోవాలా లేదా అన్నది కూడా చెప్తాను మీకు. మనం రివ్యూ ఇవ్వడానికి కొనుక్కుంటాం కదా, దాని గురించి కూడా చెప్తా. మనకైతే ఇట్లాగా మన మనీ చూపిస్తుంది 256 రూపాయలు అయితే ఇప్పుడు నా అకౌంట్లో ఉన్నాయి. అవి నాకు ఇప్పుడైతే పడలేదు. నాకు చూసారా లాస్ట్ మంత్ అయితే 2 రూపీస్ పడ్డది. నేను అప్పుడు అప్లోడ్ చేయలేదు, 2-3 వీడియోస్ అప్లోడ్ చేశా, దానికి ఎవరు కొనుక్కోలేదు, 2 రూపీస్ పడ్డాయి నాకైతే. అదే నా ఫస్ట్ విష్లింగ్ యాప్ నుండి ఫస్ట్ పడ్డ పేమెంట్ అని. అది 250 రూపాయలు అయితే పడ్డాయి. 250 రూపాయలు అయితే మన అకౌంట్లో ఉన్నాయి. అది ఇప్పుడు కాదు, 40 డేస్ తర్వాత వస్తుంది. ఇంతటితోటి క్లియర్. ఇప్పుడు మనం కొన్న ప్రోడక్ట్ని మనం రిటర్న్ పెట్టేయాలా లేదా, ఇప్పుడు మీ ఇష్టం అది. ఇప్పుడు మీ ఇంట్లో అవసరమైన ప్రోడక్ట్స్ తీసుకొని రివ్యూస్ ఇస్తామన్నా మీ ఇష్టం. లేదు, ప్రోడక్ట్స్ తీసుకొని రివ్యూస్ ఇచ్చి రిటర్న్ పెట్టేసేయచ్చు. కానీ మీరు నార్మల్ అకౌంట్ నుండి రివ్యూస్ ఇచ్చేసి పెట్టేసామంటే ప్రతిసారి మనం బుక్ చేసి ఆర్డర్ చేసి రిటర్న్ పెడితే మన అకౌంట్ని అయితే బ్లాక్ చేశారు. అంటే అకౌంట్ అంటే మనం మీషో అకౌంట్ని అయితే బ్లాక్ చేశారు.
ఏ యాప్ అయినా మీరు తీసుకొని రిటర్న్ పెడితే బ్లాక్ చేసేస్తారు మన అకౌంట్ని, మన నెంబర్నే బ్లాక్ చేస్తారు. అట్లా కాకుండా మనం ఎలా బుక్ చేసుకోవాలి అని అంటే చూపిస్తాను. ఇదే చాలామంది అడుగుతున్నారు. అది ఎలాగా అంటే చాలామంది అయితే అడుగుతున్నారు. ఇక్కడ కింద చూసుకున్నారు అంటే కింద హోము, డిస్కవర్, క్రియేట్, షాప్ అవి ఉన్నాయి కదా. మీరు అక్కడ క్లిక్ చేశారు అంటే డిస్కవర్ మీద క్లిక్ చేశారు అని అంటే అక్కడ మీకు సెర్చ్ చూపిస్తుంది. ఆ సెర్చ్ మీద మీ ఇష్టం, మీషో కానీ, మిత్రా కానీ, అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఏ యాప్ అయినా మీ యాప్ క్లిక్ చేసుకొని, అంటే మీకు ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకొని ఉంటారు కదా, ఆ యాప్ని క్లిక్ చేసుకొని ఆ యాప్లో కూడా మీకు చూపిస్తుంది. ఇక్కడ మీకు చూపిస్తాను క్యాటలాగ్ అని. ఆ యాప్లో పోతే వ్యూ క్యాటలాగ్ అని ఉంటుంది కింద. ఆ వ్యూ క్యాటలాగ్ మీద కానీ పోయినామంటే మీకు ఆటోమేటిక్గా మీ మీషో యాప్ అనేది వచ్చేస్తుంది. మీ ఇష్టం, ఏ ప్రోడక్ట్ అన్నా తీసుకొని రిటర్న్ పెట్టేసుకోవచ్చు. ఇట్లా తీసుకున్నామంటే మీ అకౌంట్, మీరు క్రియేటర్స్ కాబట్టి మీ అకౌంట్ బ్లాక్ అవ్వదు. మీరు నార్మల్గా తీసుకొని రిటర్న్ పెట్టేస్తే మాత్రం మీ నెంబర్ని బ్లాక్ చేసేస్తారు, అది ఏ యాప్ అయినా కానీ. కాబట్టి ఇలాగైతే మీ యాప్ని అయితే. ఇప్పుడు మిత్రాలో కూడా ఇక్కడ మీకు చూపిస్తే మీకు వేటి నుండి ఎంత కమిషన్ వస్తుందో చూపిస్తాను. ఇక్కడ మిత్రా ఉంది చూసారా, యాక్సరీస్ మీద 6% మీకు కమిషన్ వస్తుంది, ఫుట్వేర్ మీద ఇంత అని, బ్యూటిషియన్ మీద ఇంత అని చెప్పేసి, హోమ్ డెకోర్ మీద 9% అని, ఇట్లా పర్సంటేజ్ కమిషన్స్ అన్నీ ఉన్నాయి. మీరు మీ ఇష్టము, అక్కడ 9% తీసుకోవాలనుకుంటే 9%, వాటి మీద మీకు ముందే చూపిస్తుంది. అంటే ఈ ప్రోడక్ట్స్ మీద మీకు ఇంటికి అవసరమైన వాటి మీద ఇంత పర్సంటేజ్ కమిషన్ మీకు వస్తుంది. ఫుట్వేర్, చెప్పులు, వీటి మీద మీకు ఎంత కమిషన్ అనేది వస్తుందని మీకు ముందే చూపిస్తుంది. అక్కడ మీ ఇష్టం, వాటిల్లో ఈ ఆర్డర్ పెట్టుకొని చేసుకోవాలంటే చేసుకోవచ్చు. అది ఇట్లాగా విష్ లింక్లోనే మీరు యాప్లో ద్వారా చేసుకున్నారంటే మీ అకౌంట్ బ్లాక్ అవ్వదు. ఇలాగా ఇదొకటి. మళ్ళీ చెప్తున్నాను, నేను ఊరికే మీషో అంటున్నాను, మీషోనే అనుకోవద్దు. ఏ యాప్ నుండి అయినా మీరు ఆర్డర్ చేసుకొని రివ్యూస్ అయితే ఇవ్వచ్చు. అమెజాన్, ఫ్లిప్కార్ట్, మిత్రా, షాప్సీ, మీషో చాలానే ఉన్నాయి. వాటి నుండి ఏ యాప్ నుండి అయినా మీరు ప్రోడక్ట్ తీసుకొని వీడియో అప్లోడ్ చేసేసి ఆ వీడియో లింక్, అదే ఆ ప్రోడక్ట్ లింక్ విష్ లింక్లో పోతే మీ అప్లోడ్ చేసిన వీడియోస్ అన్నీ ఉంటాయి. ఆ వీడియో కింద ఒక టైటిల్ ఇచ్చేసి ఈ లింక్ని యాడ్ చేసేసి అప్లోడ్ చేసిండ్రంటే చాలు. అండ్ సెట్టింగ్స్లోకి పోయి ఆటో డిఎమ్స్ను క్లిక్ చేసుకున్నారు, యాక్టివేట్ చేసుకున్నారంటే లింక్ టైప్ చేసిన వాళ్ళందరికీ మీ లింక్ని అయితే డిఎం చేసేస్తుంది వాళ్ళు. మీరు ఎన్ని లింక్లన్నా ఇచ్చుకోవచ్చు ప్రోడక్ట్కి, అది మీ ఇష్టము. అది మీకు అర్థమైంది అనుకుంటున్నా. అర్థం కాకపోతే అర్థం కానీ కామెంట్ అయితే చేయండి, వాటికి క్లియర్గా అయితే ఇచ్చేస్తాను. అమెజాన్, మైల్ స్టోన్, ఫ్లిప్కార్ట్ అవి ఉన్నాయి కదా, ఇవి ఎలాగా అంటే అది మీరు ఇంత సేల్ చేస్తే ఇంత అని మీకు బోనస్గా ఇస్తుంది. ఇప్పుడు ఇది ఉంది చూసారా, మీరు 3Kకి 3,000కి సేల్ చేశారంటే 2K ఇస్తుంది, అంటే 2,000 ఇస్తుంది. అది నేనైతే ఇప్పటి వరకు చేయలేదు, చూసారు కదా నాది 250 రూపాయలు. నేను ఇప్పుడు వరకు అమెజాన్, ఫ్లిప్కార్ట్ నుండి ఏం ఆర్డర్ పెట్టలేదు. ఎందుకంటే నాకు అమెజాన్, ఫ్లిప్కార్ట్లో ఎలా ఆర్డర్ పెట్టి ఎలా రిటర్న్ చేయాలన్నది ఐడియా అంతగా లేదు. ఆర్డర్ పెట్టడం తెలుసు, రిటర్న్ పెట్టడం తెలియదు. అందుకని నేను ఎక్కువ అందులో ఇంకొకటి ఏంటి అంటే మీషో నుండే నేను కొనుక్కొని రిటర్న్ పెట్టేసి మీకు ప్రోడక్ట్స్ రివ్యూస్ చేస్తాను. నాకు అవసరమైనవి అయితే ఉంచుకుంటాను, అవసరం లేనివి అయితే రిటర్న్ పెట్టేస్తాను. ఇప్పుడు మనము దీంట్లో 3K 3,000కి కానీ మీరు అమ్మారు అని అంటే, సేల్ చేశారు అని అంటే మీకు 2,000 మీకు ఇస్తుంది, కమిషన్ ఇస్తుంది, ఎక్స్ట్రా ఇస్తుంది అన్నట్టు. మీకు 3,000 కాకుండా ఈ 2,000 ఎక్స్ట్రా ఇస్తుంది. ఇట్లాగా ఇది మైల్ స్టోన్స్ అని అన్నట్టు మీకు అప్పుడప్పుడు వస్తాయి ఇవి కూడా. అలాగా మీకు రివార్డ్స్ అయితే ఇస్తుంది 2,000. ఇది అమెజాన్కి వచ్చేసి. ఇంకొకటి వచ్చేసి ఫ్లిప్కార్ట్ ఉంది కదా, ఆ ఫ్లిప్కార్ట్కి కూడా అంతే సేమ్. అక్కడ ఫ్లిప్కార్ట్ ఉంది కదా, మీరు 5,000కి కానీ సేల్ చేశారు అంటే 500 రూపాయలు విన్ చేసినట్టు. ఇంకొక 5,000 చేస్తే 1,000, 10,000కి కానీ చేశారంటే 1,000 రూపాయలు. అట్లాగా మీరు ఇంతకి చేస్తే ఇంత వస్తాయి, ఇంతకి చేస్తే ఎంత వస్తాయి అని చెప్పేసి అది కమిషన్స్ అన్నట్టు. అంటే ఎక్స్ట్రా బోనస్, జాబ్ చేసే వాళ్ళకి బోనస్ ఇస్తారు కదా, అట్లా ఎక్స్ట్రా బోనస్ అయితే వస్తాయి వాటి ద్వారా. ఇక
ఇంకంతే గైస్. వీటిలో తెలియని కొన్ని అవి లాక్ అయి ఉన్నాయి. అవి లాక్ అయి ఉన్నాయి అంటే దానికి ఏంటంటే మనం ఇంత ఎన్ని చేసి ఉండాలి. మీషోలో అదే విష్ లింక్లో మనం ఇంత ఎన్ని చేసి ఉంటే ఆ 3 మనకు అన్లాక్ అయితే. నాకు ఇప్పటి వరకు ఇంకా అవ్వలేదు కాబట్టి మీకు అటు చెప్పలేకపోతున్నాను. ఇంకా ఇవి మనకు వచ్చేసి ఇంకా వీటిల్లో వచ్చేసి ఇంకేమున్నాయి అంతే గైస్. మీకైతే అన్నీ చెప్పేశాను నేను. అంతే మొత్తం అర్థమైంది అనుకుంటున్నాను. మీకు విష్ లింక్ యాప్ ద్వారా ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. చాలామంది యూజ్ చేస్తున్నారు. పెద్ద పెద్ద కంటెంట్ క్రియేటర్స్ వాళ్ళు లక్షల్లో అయితే సంపాదిస్తున్నారు రివ్యూస్ నుండి, ఇట్లా విష్ లింక్ యాప్ నుండి. మీరు కూడా చేయొచ్చు, ఖచ్చితంగా చేయండి. చాలామంది అయితే నన్ను అడుగుతున్నారు ఏం చేయాలి ఎలా. నేను ఇదంతా కొంచెం మనీ వచ్చినాక మీకు చెప్దాం అనుకున్నా, బట్ అడుగుతున్నారు కాబట్టి అయితే చెప్తున్నాను. చాలా అంటే చాలా ఆఫర్స్ ఉంటాయి వాటిల్లో. బ్రాండ్ కొలాబరేషన్స్ ఉంటాయి, మీకు మనీ వస్తాయి, కాయిన్స్ వస్తాయి, చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అండ్ బ్యాంక్ డీటెయిల్స్ ఇవన్నీ ఇవ్వచ్చునా ఇవ్వకూడదంటే పక్కా ఇచ్చుకోవచ్చు. సేఫే, ఇది ఏ ప్రాబ్లం ఉండదు. మీకు మొత్తం అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. దీంట్లో కూడా సపోర్ట్ చేయండి. ఇన్స్టాగ్రామ్లో చాలా సపోర్ట్ చేస్తారు, దీంట్లో కూడా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదే నాకు మనీ పడ్డాక విష్ లింక్ ద్వారా నుండి ఎంతైతే పడ్డాయో, ఫస్ట్ నాకు 2 రూపీస్ పడ్డాయి, దాన్ని చెప్పలేదు. ఎంతైతే పడతాయో ఈసారి అవైతే నేను షార్ట్ వీడియోలో ఇన్స్టాలో పోస్ట్ చేస్తాను. అండ్ మీకు అప్డేట్ కూడా ఇస్తుంటాను. కాబట్టి మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పెట్టుకోండి. అలాగే మన వీడియోని లైక్ చేసి మీకు ఎక్కడ డౌట్ ఉందో కామెంట్ అయితే చేయండి, రిప్లై అయితే ఇచ్చేస్తాను. లైక్ చేయడం మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.